రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రచార పర్వం ముగియడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. కేంద్ర రాష్ట్ర బలగాలతో కలిసి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. అవుట్ పోస్ట్ల వద్ద అనుమానం వచ్చిన వాహనాలను ఆపి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార గడువు అయితే ముగిసిపోయింది. అయితే ఇటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చాలా మంది నేతలు వారికి సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి సో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కావచ్చు, స్టేట్ పోలీస్ కావచ్చు, చెక్ పోస్టుల వద్ద అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే డౌట్ వచ్చినటువంటి వారి వెహికల్స్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎంతమంది బందోబస్తు ఇక్కడ చేస్తూ ఉన్నారు? మీ చెక్ పోస్ట్లో ఇదివరకు ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వెహికల్స్ ఏమన్నా గమనించారా మీరు? ఇప్పుడు యాక్చువల్గా సైబరాబాద్ కమిషనరేట్లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎర్రగడ్డ ఒక పార్ట్ మాకు ఎలక్షన్స్కి వస్తుంది. అందులో మా 9 లొకేషన్స్ ఉన్నాయి, 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్ ఓటర్స్ వచ్చి 19,500 ఓటర్స్ ఉన్నారు. అందులో మా పోలింగ్ స్టేషన్స్లో 3 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మేము తీసుకోవడం జరిగింది. ఆ 3 పోలింగ్ స్టేషన్స్లో ఈ సిఐఎస్ఎఫ్ సంబంధించిన వాళ్ళు బందోబస్తు ఉంటారు. తర్వాత అన్ని రూట్స్ కూడా ఒక 2 రూట్స్ ఉన్నాయి. ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అదేవిధంగా ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా అది కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండిట్లో కూడా మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్టాటిక్ సర్వేలెన్స్ ఎఫ్ఎస్టీ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఈ చెక్ పోస్ట్లో మేము ఆల్మోస్ట్ సనత్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఒక 20 lakhs చిల్లర మేము అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్ మహాశయులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ముందుకొచ్చి ధైర్యంగా ఓట్లు వేయాలి. మేము పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లలో ఈ ప్రాంతంలో ఇన్ని రోజులు ప్రచారం అనేది ముగిసిపోయింది. ఇక్కడ ఎవరన్నా ఈ ఎర్రగడ్డ లిమిట్స్లో ఎవరన్నా ఉన్నా కూడా, బయట సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలి. మేము అన్నీ కూడా హోటల్స్, లాడ్జెస్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందులో ఉంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే కొన్ని ప్రాబ్లమేటిక్ ప్లేసెస్ ఉంటాయి, కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. సో అక్కడ ఎలాంటి భద్రత కల్పించనున్నారు సార్? అదే ఇప్పుడు మా దగ్గర ఒక 3 లొకేషన్స్ మేము క్రిటికల్ లొకేషన్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 3 లొకేషన్స్లో కూడా మా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ లోకల్తో కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఒక హాఫ్ సెక్షన్ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చూస్తూ ఉన్నాము, సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ కూడా సో ఇటు సనత్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి 3 సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను కూడా గుర్తించి అక్కడ సిఐఎఫ్ఎస్కు సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఏవైతే పారామిలిటరీ భద్రతా బలగాలు ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తాను. వారితో పాటు స్టేట్ పోలీసులను కూడా భద్రతలో భాగంగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఎవరికి ప్రలోభ పడకుండా పోలీసులు ఉన్నారనేటువంటి ధైర్యంతో కూడా ఓటు వేయడానికి ముందుకు రావాలంటూ కూడా పోలీసులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్ బిగ్ టీవీ